పెయింటింగ్లో నాన్నగారికి అలాగే మీ గురువు గారికి కొండపల్లి శేషగిరిరావు గారు వాళ్ళకి బాగా నచ్చినవి ఏమైనా ఉన్నాయండి? నేను చేసిన మ్యూజిక్ మీద చేసిన పెయింటింగ్స్ నాన్నగారు అన్నీ, తను ఫారిన్ మినిస్టర్ ఉన్నప్పుడు తను అన్నీ పట్టుకెళ్ళిపోయినారు. స్పెషల్ ఫ్లైట్ వచ్చింది అనుకోకుండా ఏదో ప్రోగ్రామ్కి వచ్చారు. ఆ తర్వాత ఈ పెయింటింగ్స్ అన్నీ ఎక్కిచ్చేసేయి అన్నారు. ఒక దాదాపు 6 పెయింటింగ్స్ ఎప్పుడు తన ఇంట్లో పెట్టుకునేవారు. తర్వాత బాలమురళీకృష్ణ గారు పాడిన ఒక పాట ఉండింది, ఏమి సేతురలింగ అని. తత్వం. దాని మీద తత్వాల మీద మొదలు పెట్టాను. ఇంకా ఆ తర్వాత నేను అనుకోకుండా కాలేజీలో టీచింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం టైం నాకు సొంతంగా చేసుకోవడానికి, టీచింగ్లో ఉన్నప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంచెం స్లో అయిపోతాం మనం. దాని మీద కొన్ని పెయింటింగ్స్ చేశాను. ఒక పెయింటింగ్ బాగా నచ్చింది నాన్నగారికి. చాలా ఫొటోస్లో నాన్నగారు ఫొటోస్ అంటే 5RCRలో తను కూర్చున్న కుర్చీ పక్కన ఎప్పుడు ఆ పెయింటింగ్ ఉండేది. చాలా ఫొటోస్లో మీకు కనిపిస్తుంది. బాలమురళి గారికి ఇచ్చారా మీ పెయింటింగ్? బాలమురళి గారితో చెప్పాను, ఒకసారి వచ్చారు, ఇంటికి వచ్చారు, చూశారు పెయింటింగ్స్. కానీ చెప్పాను, మీ ఏమి సేతురలింగా నాకు చాలా నచ్చింది. చాలా ఈజీగా కూడా మనం అది కంపోజ్ చేసుకోవచ్చు. అంటే ఒక చిత్రాన్ని చూపిస్తారు, ఆ పాట పాడుతుంటేనే అది తత్వం అని అనుకుంటాం. కానీ ఒక చిత్రకారునికి అరే ఇలా పెయింటింగ్స్ ఈ ఎలిమెంట్స్ తీసుకుని అంటే బ్యూటిఫుల్ పెయింటింగ్ అవుతుంది అని చెప్పకనే చెప్పినట్టు ఉంటుంది. అంటే వింటూ ఉండాలి. సంగీతమైన, సాహిత్యమైన, చిత్రలేఖనమైన ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఒకటి కాదని ఇంకోటి మనం చేయలేము, అన్నీ కలిసే ఉన్నాయి ఇవన్నీ కూడా.